శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నల్లమల అడవిలో పాదయాత్ర చేస్తూ శ్రీశైలం చేరుకునే భక్తుల ఏర్పాట్లపై అధికారులు నిమగ్నమయ్యారు. భక్తులకు మంచినీరు, ఆహారం, చలువ పందిళ్లు, మెడికల్ క్యాంప్ వస్తువులపై ఈవో శ్రీనివాసరావు ఇంజనీర్లు చర్యలు చేపట్టారు. నడకదారిలో వచ్చే భక్తులకు పులులు, ఎలుగుబంట్లు, అడవి జంతువుల నుంచి రక్షించేందుకు ప్రత్యేక టీంలను రంగంలోకి దింపనున్నారు. వృద్ధులు, చంటి పిల్లల తల్లులు, వికలాంగుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. భ్రమరాంబ దేవి యొక్క దర్శనార్థం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు, ఒక పక్క కర్ణాటక నుంచి, అదేవిధంగా రాయలసీమ నుంచి వచ్చేటువంటి భక్తులు మనకు ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్లో నుంచి నడుచుకుంటూ వస్తారు. ఆ నడక మార్గాలన్నింటినీ కూడా మా సిబ్బందితోటి పరిశీలించడం జరిగింది. పరిశీలించి ఎక్కడెక్కడ వారికి అవసరమైనటువంటి బస ఏర్పాటు చేయాలి, అదేవిధంగా దారి పొడవునా ఏ విధంగా వాళ్ళకు రక్షణ కల్పించేటువంటి చర్యలు తీసుకోవాలి, అక్కడ ఆగినప్పుడు కల్పించాల్సినటువంటి వసతి, అదేవిధంగా తాత్కాలిక షెడ్ అంటే నీడగా ఏర్పాటు పగలైనా రాత్రి అయినా వేసి అక్కడ మా హైలైట్ వస్తువుని ఏర్పాటు చేయడం, అదేవిధంగా మంచినీరు వస్తువుని ఏర్పాటు చేసి మంచినీరు కూడా ఎటువంటి తాగినటువంటి వారికి ఎటువంటి వ్యాధులు రాకుండా చూడటం అనేది ఒక పక్క తీసుకుంటున్నాం. అదేవిధంగా భక్తులు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఏర్పాట్లు బాగున్నాయి. మేము మంచి దర్శనం చేసుకున్నాము. ఈ కార్యక్రమంలో 11 రోజుల్లో స్వామి అమ్మవారి యొక్క కరుణా కటాక్షానికి మేము పొందటం ద్వారా వారి యొక్క ఆత్మానుభూతిని ఇతరులతోటి పంచుకోవడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫారెస్ట్ సిబ్బంది తక్కువ మంది ఉంటారు కాబట్టి బాగా అవగాహన ఉండి వాళ్ళ రక్షణకు సంబంధించి ఏదైనా సపోజ్ జంతువు వచ్చింది దానికి సంబంధించి కానీ వాటిని ఎలా డీల్ చేయాలి, వాటితో ఎలా ఉండాలి, లేదా ఏదైనా పొరపాటును కనుక దాడి చేసినట్లయితే వాటిని ఏ విధంగా ఉండాలనేది భక్తుల యొక్క రక్షణ దృష్ట్యా ప్రతి 20 మీటర్లకి ఒక్కొక్క వాలంటీర్ని పెట్టేసి అది సెంచుల్లో వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వారికి ఆల్రెడీ తిరుగుతూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళు తీసుకొని అవసరమైతే వారికి రోజుకి ఇంత అని చెప్పేసి ఇచ్చి కూడా ఆ సేవా దళాన్ని ఒకటి ప్రత్యేకించి ఏర్పాటు చేసి భక్తుల యొక్క రక్షణ కోసం అటు ఫారెస్ట్ అధికారులని మేము సమన్వయం చేసుకోవడం ద్వారా మెరుగైనటువంటి రక్షణ వ్యవస్థను తయారు చేస్తాం.